నమస్కారం. ఈ దినం మనము ఈశ్వరయ్య గారు సబ్ కేటగరైజేషన్ ఆఫ్ 27% ఆఫ్ ఓబీసీ రిజర్వేషన్స్ మీద, అంటే మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ 27% రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ను అయితే గంపగుత్తగా ఉంది 27%. దీన్ని సబ్ కేటగరైజేషన్ అంటే గ్రూపుల వారీగా చేసి దాన్ని ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని 3 విభాగాలుగా చేయాలని చెప్పేసి ఈశ్వరయ్య గారు మార్చి 2015లో గవర్నమెంట్ అండ్ అఫైర్కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. దాని వివరాలు మనం ఈ దినం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది ఆయన సబ్మిట్ చేసినాక నరేంద్ర మోడీ గారు ఈ రిపోర్ట్ను ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ దీన్ని పక్కన పెట్టి ఈ కమిషన్ కాలపరిమితి అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసి దాని తర్వాత ఈ సబ్ కేటగరైజేషన్ మీద ఒక కమిషన్ను, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, జస్టిస్ రోహిణి కమిషన్. అయితే జస్టిస్ రోహిణి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో పనిచేశారు. ఆమెకు కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏబిసిడి వర్గీకరణ, అట్లే తెలంగాణ స్టేట్లో ఏబిసిడి వర్గీకరణ గురించి పూర్తిగా అవగాహన ఉంది. అయితే ఇంతవరకు ఆమె కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం లేదు. అందువల్లనే అసలు ఈశ్వరయ్య గారు ఏం సబ్మిట్ చేశారు, ఎందుకు ఆ రిపోర్ట్ను పక్కన పెట్టారు, ఇంకా కొత్త విషయాలు ఏమి రోహిణి కమిషన్ గారు సబ్మిట్ చేయబోతున్నారు అనేది మనం ఈ దినం తెలుసుకుందాం. యాక్చువల్గా ఇది 2005లో మీరా కుమార్ గారు నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆధ్వర్యంలో అన్ని బీసీ కమిషన్లను నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పిలిచినప్పుడు ఈ రెజల్యూషన్ ఒకటి సబ్ కేటగరైజేషన్ మీద కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆ 2005 నుంచి అది పెండింగ్ ఉండి 2014లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు ఒక రెఫరెన్స్, అంటే 13/2/2014 ఒక రెఫరెన్స్ వెళ్ళింది. ఏమని, అయా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ను కూడా ఓబీసీ 27% కూడా మనము సబ్ కేటగరైజ్ చేస్తే ఎలా ఉంటుంది, దాని మీద ఇది మంచిదా కాదా, ఇది లాఫులా అన్లాఫులా, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా లేక నాట్ వ్యాలిడా, ఇవన్నీ కూడా తెలుపుతూ ఒక నివేదిక సమర్పించండి అని చెప్పేసి ప్రభుత్వం రాయడం జరిగింది. దాని మీద ఈశ్వరయ్య గారు ఒక రిపోర్టును 15/2/2015 సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్టును కూడా 2/3/2015 గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అయితే ఆయన రిపోర్ట్లో ఏమి రాశాడంటే, ఏబిసిడీలను విభజించవచ్చు అని చెప్పి రాశాడు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు within the 27% of vacancies in civil posts and the services under the Government of India reserved for SCBCs, preference shall be given to the candidates belonging to the poorer sections of SCBCs in case sufficient number of such caste candidates are not available. Unfilled vacancies shall be filled by the other SCBC candidates. So, మనం అడిగే డిమాండ్ దీంట్లో ఉంది. కానీ మీరు ఒక్కసారి 1993లో ఏం
ఇచ్చినారు అని అంటే కనుక 93లో 27% of the vacancies in civil posts and services under the government of India to be filled through direct recruitment shall be reserved for other backward classes. Detailed instructions relating to the procedure to be followed for enforcing this will be issued separately అన్నాడు. ఏమి తర్వాత candidates belonging to OBCs recruited on the basis of merit in an open competition on the same standards prescribed for the general candidates shall not be adjusted against the reservation of quota of 27%. ఓకే, అంటే మనము మెరిట్ లిస్ట్లో మన వాళ్ళు పోతే బీసీలు ఆ మెరిట్ లిస్ట్లో బీసీలను ఓబీసీ లిస్టులోకి తీసుకురాకూడదు, రిజర్వ్డ్ కేటగిరీలోకి తీసుకురాకూడదు. అది జనరల్ క్యాండిడేట్స్ గానే పోవాలి. తర్వాత ఈ ఇంద్ర సహాని కేసులో ఏదైతే 9 జడ్జి బెంచ్ 9 జడ్జి బెంచ్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఏదైతే ఇంద్ర సహాని కేసులో ఏమి 19 రిట్ పిటిషన్ నంబర్ 930 ఆఫ్ రిపోర్టెడ్ ఇన్ 14 క్వశ్చన్స్ అడిగినాడు ఆయన. అప్పుడు ఆ 14 క్వశ్చన్స్ మీద కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అయితే దీంట్లో కూడా ఒకటి ఏం చెప్పినారంటే సబ్ కేటగరైజేషన్ చేయడం మాత్రము ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అనే ఒక పాయింట్ని తేల్చేశారు. ది లార్డ్షిప్స్ ఫర్దర్ క్లారిఫైడ్ దట్ దేర్ ఈజ్ నో కాన్స్టిట్యూషనల్ బార్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంటూ మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 14. ఎందుకంటే అప్పుడు ఆర్టికల్ 14 అని ఎందుకు అన్నాడు, 16(4) అని ఎందుకు అన్నాడు? 16(4) ఎందుకు అన్నాడు అంటే అప్పుడు రిజర్వేషన్స్ 1993లో రిజర్వేషన్స్ ఓన్లీ ఫర్ ఎంప్లాయ్మెంట్కే ఉండింది, 16(4) ఉండింది. ఏమి అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో లేదు అప్పుడు, అందువల్ల ఓన్లీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. In case of such classification, however, it would be advisable necessary to ensure equitable distribution among the various backward classes to avoid lumping so that one or two such classes do not eat away the entire quota, leaving the other backward classes high and dry. చూడండి, క్లియర్గా ఇచ్చాడు కేటగరైజేషన్. అంటే 9 బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్లో కూడా ఇది పొందుపరిచారు. క్లాసిఫికేషన్ ఈజ్ జస్టిఫైడ్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎందుకు అంటే ఏమి ఎన్ష్యూర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్స్ ద వేరియస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ టు అవాయిడ్ లంపింగ్ సో దట్ 1 or 2 such classes do not eat away the entire quota, leaving the other backward classes high and dry. ఇప్పుడు జరుగుతుంది అదే. ఈవెన్ లోకల్ బాడీస్లో కూడా జరుగుతుండేది అదే, మున్సిపాలిటీలో కూడా జరుగుతుండేది అదే. సో మన కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మున్సిపాలిటీ యాక్ట్ని అమెండ్ చేసేశాడు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దాన్ని ఛాలెంజ్ చేశాము. ఛాలెంజ్ చేస్తే కనుక ఎక్కడండి హైకోర్టు, అది ఇంకా అట్నే పడింది. ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఆయన ఏమి అమెండ్ చేసినాడంటే మున్సిపాలిటీలలో జిహెచ్ఎంసీ యాక్ట్ను అమెండ్ చేశాడు. ఏమని యాక్ట్ అమెండ్ చేశాడు? బ్యాక్వర్డ్ క్లాసెస్ మీన్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వితౌట్ క్లాసిఫికేషన్ ఇంక్లూడింగ్ క్రీమీ లేయర్ అని అమెండ్ చేశాడు మహానుభావుడు. అంటే వితౌట్ క్లాసిఫికేషన్ ఉండదు, బట్ ఇంక్లూడింగ్ క్రిమిలేయర్లు కూడా దీంట్లో ఉంటారని. ఇది అప్పుడు ఆయన చేసింది. ఎందుకు చేశాడు ఆయన? ఎందుకంటే అప్పర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే రిజర్వేషన్స్ పొందుతున్నారో ఆ ఎమ్మెల్యేలంతా పోయి ఆయన మీద ప్రెజర్ పెట్టారు కదా అంతే అని, అందువల్ల చేశారు. దాన్ని కూడా ఛాలెంజ్ చేసుకున్నాం. అయితే ఇంకా జడ్జిమెంట్ ఏం రాలే. దాని తర్వాత ఈ
ఆయన ఎప్పుడు మళ్ళా ఆ 13/2/2014 పంపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 13th March 2014 మళ్ళా ఒక డివో లెటర్ రాసింది. ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు చెప్పండి అని. మళ్ళీ 22 April 2014 టు టేక్ అర్జెంట్ యాక్షన్ ఏమి తీసుకోమంటే అప్పుడు 29th April 2014 మీటింగ్ పెట్టి మీటింగ్ తీసుకొని దాని తర్వాత 2/3/2015 ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఏమని సబ్మిట్ చేశాడు? ఎక్కడెక్కడ ఈ డివిజన్స్ ఉన్నాయని చెప్పారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో డివిజన్స్ ఉన్నాయి, ఏబిసిడి ఉన్నాయని చెప్పి రాసేశారు. ఈ కూడా రాశారు. పాండిచ్చేరిలో కూడా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ముస్లిమ్స్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ ట్రైబ్స్, ఇవన్నీ మళ్ళీ అక్కడ కూడా డివిజన్స్ ఉన్నాయి. పాండిచ్చేరిలో కూడా, కర్ణాటకలో కూడా ఉన్నాయి. కేటగిరీ 1, కేటగిరీ 2A, కేటగిరీ 2B, కేటగిరీ 3A, కేటగిరీ 3B అనేది ఏమి. అప్పుడు రిజర్వేషన్ సెట్ వచ్చాయి. మనది 29% ఉంది, వాళ్ళదింత పాండిచ్చేరిలో 34% ఉంది. కర్ణాటకలో ఎంత ఉంది? 32% ఉంది. హర్యానాలో ఎంత ఉంది? 27% ఉంది. జార్ఖండ్లో 14% ఉంది, ఎందుకంటే ట్రైబల్ ఏరియా కాబట్టి ట్రైబ్స్కు ఫస్ట్ ప్రిఫరెన్స్. వెస్ట్ బెంగాల్ ఎంత ఉంది? 10% ఉంది. వెస్ట్ బెంగాల్లో చాలా నియమం ఏమి. తర్వాత బీహార్లో దీంట్లో కూడా ఏ మోర్ బ్యాక్వర్డ్, ఇది 2 క్లాసులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ బీహార్లో కూడా BC2, BC1, ఓబీసీ ఉమెన్ ఇట్లా 33% ఉంది రిజర్వేషన్. మహారాష్ట్రలో పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ స్పెసిఫిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 21% ఉంది టోటల్. అదే తమిళనాడులో చూస్తే 50% ఉంది ఏమి. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ 26.5, బ్యాక్వర్డ్ క్లాసెస్ ముస్లిమ్స్ 3.5, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డినోటిఫైడ్ 20%, టోటల్ 50% అన్నమాట రిజర్వేషన్ ఏమి. ఇట్లా అంతా మెన్షన్ చేస్తూ టోటల్గా ఈయన ఏం చేశాడంటే ఎన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ చేశాడు, ఎన్ని కేటగిరీస్ రికమెండ్ చేశాడంటే ఇవంతా చేసి కంప్లీట్గా చాలా మంచి రిపోర్ట్ ఇచ్చాడు. కనీసం ఎన్ని పేజీల రిపోర్ట్ ఇది? 15 పేజీల రిపోర్ట్ ఇచ్చాడు ఈయన టోటల్గా. ఈ రిపోర్ట్లో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ను గ్రూప్ ఏలో ఏ కేటగిరీ తెచ్చాడంటే ఏమి ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సోషల్లీ as well as educationally and economically even within the OBC. This would be aboriginal tribes, Vimukta Jatis, nomadic and semi-nomadic tribes, wandering classes, etc., whose traditional occupation was begging and pig rearing, snake charming, bird catching, game snares, religious mendicants, drum beaters, bamboo workers, hunters and laborers, making mats from the data leaves, basket making, agricultural laborers, earth workers, boatmen, etc. ఏమి ఇళ్లను ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఏం తెచ్చాడు? వొకేషనల్ గ్రూప్స్ సచ్ యాజ్ ట్రెడిషనల్లీ ఆక్యుపేషన్, వీవింగ్ looms, dyers, painting and doll making, weavers, toddy tappers, cotton ginning, oil pressing, silk weavers, potters, sheep rearing, comely weaving, comely weaving అంటే కురబలు, fishing, gardening, dancers and singers, barbers, petty traders in కుంకుమ and bangles, అంటే కుంకుమ అమ్మే వాళ్ళు ఏమి పూసలలో ఉంటారు వీళ్ళను. Dyeing pretty dealers in baits, needles, etc. Sheep rearing, scheduled caste, converted into Christianity and their progeny, washermen, etc. అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తెచ్చాడు. ఇంకా ఇవన్నీ కాని వాళ్ళలో సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చేయమని చెప్పి చేశాడు. సో ఇంత మంచి రిపోర్ట్ ఈయన ఇచ్చాడు కంప్లీట్గా. అంటే సుప్రీంకోర్టులో ఇంద్రసాని కేసులో ఏమి దాంట్లో వచ్చిన జడ్జిమెంట్ని తీసుకొని ఆ జడ్జిమెంట్లో అడిగిన క్వశ్చన్స్ ఉన్నటువంటి ఎలాబరేట్ చేస్తూ ఆ జడ్జిమెంట్లో ఇది చేస్తూ కంప్లీట్గా చేశాడు.
ఇప్పటికి కూడా నేను ఒకటి చెప్తున్నానండి దీన్ని చదివిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా మెమరాండమ్స్ ఏవైతే ఇష్యూ చేశారో 1993లో బేస్డ్ ఆన్ 1990 ఆర్డర్, దాన్ని పివి నరసింహారావు గవర్నమెంట్లో 1991లో అమెండ్ చేస్తూ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ తెప్పించారు. అక్కడ కూడా పూరర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లేకపోతే 27% రిజర్వేషన్స్ లో ది అదర్ ఎస్సీబీసీస్ సోషల్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళని మాత్రం తేవాలి, ఇది జనరల్ క్యాండిడేట్స్ చేయకూడదు అని చెప్పి కూడా క్లియర్ కట్ ఆర్డర్స్ ఉంది. అయితే 93లో కూడా ఈ ఆర్డర్ నేమి దీన్ని వ్యాలిడ్ దీన్ని చెప్పి ఎట్లా వాళ్ళని ఫిలప్ చేయాల్సింది కూడా అది సపరేట్ ఇది చేస్తానన్నాడు అనమాట. అంటే 40 పాయింట్ రోస్టర్ తెచ్చి. కానీ ఎక్కడ కూడా ఎస్సీబీసీ జనరల్ క్యాండిడేట్స్ అనే ఆర్డర్ మాత్రం ఎక్కడ లేదు. ఎస్సీబీ క్రీమిలేయర్ అబోవ్ ఉన్న క్రీమిలేయర్ బిలో ఉండేవాళ్ళు ఎస్సీబీ వాళ్ళకందరికీ 27%, క్రీమిలేయర్ అబోవ్ ఉండేవాళ్ళు, క్రీమిలేయర్ బిలో ఉండేవాళ్ళు లేకపోతే అబోవ్ ఉండే వాళ్ళని తీసుకురావచ్చని 1993 ఆర్డర్లో ఎక్కడ కూడా ఆ క్లారిఫికేషన్ లేదు. కానీ 91 ఆర్డర్లో క్లారిఫికేషన్ ఉంది క్లియర్ కట్ గా. దాన్ని ఇక్కడ అమెండ్ చేయలే కాబట్టి దాని మీద మనము దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. మళ్ళా మా కృష్ణయ్య గారు ముఖ్యంగా ఎప్పుడో ఢిల్లీ వెళ్తుంటాడు, ప్రైమ్ మినిస్టర్ కూడా కలుస్తుంటాడు. ఈ ఇష్యూను ముఖ్యంగా చెప్తే బ్యాక్వర్డ్ క్లాసెస్కు సెంట్రల్ సర్వీసెస్లో ఎంప్లాయ్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఈ క్రిమిలేయర్ నుంచి తప్పిపోతారు. మన బీసీలకు మాత్రమే దొరుకుతాయి వేకెన్సీస్ అన్ని కూడా, వెదర్ దే ఆర్ ఇన్ లోయర్ క్రిమిలేయర్, బిలో క్రిమిలేయర్ ఆర్ అబోవ్ క్రిమిలేయర్. బీసీలు మన సోదరులకే దొరుకుతాయని కూడా వేకెన్సీస్. సో దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముఖ్యంగా మన నాయకులందరికీ కూడా చెప్తున్నా. మా లక్ష్మణ్ గారు, బీజేపీ లక్ష్మణ్ గారు కూడా బీసీనే, బండారు దత్తాత్రేయ గారు కూడా బీసీనే, ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీనే ఉన్నారు. ఇప్పుడు ఆ బీసీ అధ్యయనంలో ఉన్న మన లక్ష్మణ్ గారు దీన్ని టేకప్ చేస్తారని చెప్పేసి నేను, ఎందుకంటే ఇది చాలా మంచి జరుగుతుంది మన వాళ్ళందరికీ కూడా అని చెప్పేసి ఈ దినము ఈ సమస్యను ముఖ్యంగా ఈశ్వరయ్య గారి రిపోర్టును, ఇంత మంచి రిపోర్టును నరేంద్ర మోడీ పక్కన పెట్టారు అనే ఒక బాధ కలుగుతుంది. ఇంకా రోహిణి గారు కూడా, ఆమె కూడా ఒక బీసీ మహిళ కాబట్టి జస్టిస్ రోహిణి గారు తప్పకుండా అందరికి కూడా న్యాయం చేస్తారని, ఆమె కూడా బియాండ్ ఈశ్వరయ్య రిపోర్ట్ ఏం పోలేదు కానీ ఆమె ఓన్లీ వెయిటింగ్ ఫర్ సెన్సెస్ అనుకుంటున్నా నేను. సెన్సెస్ ఆల్రెడీ రెడీగా ఉండి అది డిక్లేర్ చేయకుండా నరేంద్ర మోడీ గారు ఏమంటే అది డిక్లేర్ చేస్తే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది సెన్సెస్ సర్వే అని చెప్పేసి అనుకుంటారని 21లో ఆయన చేస్తానని చెప్పాడు. మళ్ళీ ఎంతవరకు చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు. ఈ విధంగా ఆయన గెలుచుకుంటూ అన్ని గెలుచుకుంటూ రాష్ట్రాలు గెలుచుకుంటూ పోతే ఆయనకు అహంభావం ఎక్కిపోయి పెరిగిపోయి పూర్తిగా ఆ దినం బీసీలు కూడా మర్చిపోతాడేమో 2024కి వచ్చేందుకు. ఇప్పటికైనా కూడా ఆ రోహిణి కమిషన్ రిపోర్టును కొద్దిగా ఆమెను అడిగి రిపోర్ట్ తీసుకొని ఆ ఏబీసీని వర్గీకరణ చేస్తే మేమందరం కూడా సంతోషిస్తాము అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారిని, ప్రధానమంత్రి గారిని మరీ విన్నవిస్తూ ఆయనకు ఈ ఇష్యూని సెటిల్ చేయమని, తొందరగా సెటిల్ చేయమని కోరుతూ ఈ దినము నా ఈ సబ్ కేటగిరీస్ మీద దీన్ని ముగింపు చేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. నమస్కారం.